హాయ్ అండి, నేను ఈరోజు వీడియోలో జీరా రైస్ దాల్ మక్కని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు జీరా రైస్ ఎలా చేయాలో సింపుల్ వేలో జీరా రైస్ మామూలుగా 2-3 రకాలుగా చేయొచ్చండి. నేను అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి, ఒక 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర, ఫస్ట్ జీరా చూడండి, ఒక 1 స్పూన్ జీరా వేసాను. జీరాతో పాటు షాజీరా కూడా వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ షాజీరా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు గార్లిక్, వెల్లుల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతున్నప్పుడు 2 బిర్యానీ ఆకులు, ఇది బడి ఇలాచి అంటారండి, నల్ల యాలకులు అంటారు. ఇది సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఇది ఒకటి వేస్తున్నాను. కొంచెం బాగా ఫ్రై ఇవ్వాలండి. 2-3 రకాలుగా చేసుకోవచ్చండి జీరా రైస్. నేను అవి కూడా చూపిస్తాను. ఇది ఒక రకం, ఇది కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ బాస్మతి రైస్ 1 గ్లాస్ కడిగి పెట్టేసుకున్నాను అండి. రైస్ కుక్కర్లో ఆన్ చేయలేదు, కడిగి పెట్టాను. కొంచెం ఆ గార్లిక్ కొంచెం కలర్ వస్తే సరిపోతుందండి. జీరా, షాజీరా రెండు వేసుకోవాలండి. ఓన్లీ జీలకర్ర వేస్తే అంత టేస్ట్ రాదు, షాజీరా కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని రైస్ కుక్కర్లో వేసేసుకుని 1 గ్లాస్ బియ్యం కర్రీ పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకున్నాం. ఒకసారి కలిపేసి కొంచెం సాల్ట్, రైస్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాం. వేసేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసేసుకోవడం అండి. మనం ఈజీగా సింపుల్గా ఎప్పుడైనా టైం లేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగా వస్తుందండి, రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాల్ మక్కని ఎలా చేయాలో చూద్దాం. ఇది మినుములండి, బ్లాక్ మినుములు ఉంటాయి చూడండి. మనం ఇడ్లీకి, దోశకి వేస్తాం మినప్పప్పు. అవి పొట్టు తీయకుండా ఉన్నప్పుడు ఉండేవండి మినుములు. తర్వాత ఇది రాజ్మా. మినుములు ఒక 1 కప్ తీసుకుంటే రాజ్మా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేయచ్చు. వేసి ఒక నైట్ అంతా నానబెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేలాగా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇది నెక్స్ట్ దీనికి కావాల్సినవి అల్లము, వెల్లుల్లి, టొమాటోస్, ఈ 3 పేస్ట్ చేసేయాలండి. ఇవి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, ఇవి కావాలండి. ఫస్ట్ ఇవి పేస్ట్ చేసేసి తర్వాత చూపిస్తాను మీకు. ఇదండి, ఇలా టొమాటో, అల్లం, వెల్లుల్లి 3 పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా దీనికి సాల్ట్, కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొంచెం కసూరి మేతి, ఇవి కావాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి, నెయ్యి ఇష్టం అండి. అవైతే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు అవసరం లేదనుకుంటే ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇవి మసాలా దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, చెక్క, లవంగాలు, కొన్ని మిరియాలు, ఒక 2 యాలకులు వేసేయాలి. దీంట్లో వేసేసి ఒక 1/2 మినిట్ అలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఆనియన్స్
సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేయాలి. కొంచెం బాగా ఫ్రై చేయాలండి, కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కొంచెం బాగా ఫ్రై అయ్యాక కొంచెం బ్రౌన్ షేడ్ రావాలి. వచ్చాక ఇందాక టొమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది వేసేయాలి. దీంట్లో వేసేసి బాగా ఫ్రై చేయాలండి. పచ్చి వాసన టొమాటో బాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇది బాగా కొంచెం ఫ్రై అయింది కదా, ఆయిల్ కూడా చూడండి బయటకు వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఈ మసాలాస్ వేసేయాలండి. కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి ఇవన్నీ వేసాక కూడా బాగా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. మసాలాస్ కూడా కొంచెం బాగా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మసాలా మనకి ఎంత ఫ్రై అవుతే అంత టేస్ట్ బాగుంటుందండి కర్రీది. ఏ కర్రీస్కైనా మసాలా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇదండి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది, ప్యాన్ కూడా అంటుకోవట్లేదు చూడండి. ఇలా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిచ్చిన మినప్పప్పు, రాజ్మా రెండు వేసేసి కలపాలండి. ఇది రోటీస్లోకి, జీరా రైస్లోకి చాలా బాగుంటుందండి. పిల్లలకి కూడా చాలా మంచిది, మినప్పప్పు చాలా మంచిది కదా. ఎక్కువగా నార్త్ ఇండియా సైడ్ చేసుకుంటుంటారండి ఇది. ఇలా బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి. ఇలా కలిపేసి చూడండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉంచాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలండి. ఇలా వాటర్ పోసాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. చూడండి ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు నార్మల్గా అయితే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చండి. నా దగ్గర ప్రస్తుతం ఫ్రెష్ క్రీమ్ లేదు. ఇది పన్నీర్ ఉందండి, ఇది నేను ఇంట్లో చేశాను. పన్నీర్ ఆల్రెడీ మార్నింగ్ కర్రీ చేసేసాను మా బాబుకి. ఈ పన్నీర్ గ్రేట్ చేసి దీంట్లో వేసుకుంటానండి. క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేస్తే బాగుంటుంది, లేదు కాబట్టి పన్నీర్ వేస్తే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఉంటే వేసుకోండి, లేకపోతే క్రీమ్ వేసేసుకోండి. ఇదండి పన్నీర్ ఇలా గ్రేట్ చేసి వేసేసుకున్నాను. తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచుతానండి. ఇదండి ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మీకు ఇంకా కొంచెం దగ్గరికి రావాలి అనుకుంటే ఇంకొక 5 మినిట్స్ ఉంచేసి దించేయడమే అండి. ఎమ్మి దాల్ మక్కని రెడీ. ఇదండి జీరా రైస్ రెడీ అయిపోవచ్చింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒక హాఫ్ చెక్క లెమన్, చిన్న లెమన్ అండి, ఎక్కువ పిండకూడదు. ఇలా లెమన్ పిండడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అయిపోయింది కదా, ఇంకంతే అండి, జీరా రైస్ రెడీ. ఇదండి రెడీ అయిపోయింది మన జీరా రైస్ దాల్ మక్కని విత్ పన్నీర్. చాలా బాగుంటుందండి, పిల్లలకి చాలా హెల్దీ కూడా. 2 రోటీ ఇది మా డిన్నర్ అండి ఈరోజు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఇలా పెట్టండి, రెస్టారెంట్ స్టైల్లో వాళ్ళు ఫీల్ అవుతారు. చాలా హెల్దీ కూడా. చూడండి ఎంత బాగా వచ్చిందో. జీరా రైస్ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, క్విక్గా కూడా అయిపోతుంది.
థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.